తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారు పనులు చకచకా చేసుకుంటారు. ఆర్థిక పరిస్థితి చాలా చక్కగా ఉంటుంది. గతం కన్నా మెరుగ్గా ఉంటుంది. ఆకస్మిక ధనలాభం ఈ రోజు మీరు శుభవార్తతో వింటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకునే అవకాశం ఉంది. భూముల వ్యవహారాల్లో గతంలో ఉన్న చిక్కులు తొలగిపోతాయి. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తి లాభాలు మీకు కనిపిస్తున్నాయి. తరువాత ఇంటి నిర్మాణాలు ఏవైనా చేయాలి అని అనుకుంటే ఈ రోజు మీరు ఆ పనిని ప్రారంభించండి. చాలా చక్కగా కలిసొస్తుంది. నిర్విఘ్నంగా ఇంటి పనిని పూర్తి చేయగలుగుతారు. విద్యార్థులు అనుకున్న ఫలితాన్ని సాధించగలుగుతారు. ధార్మిక కార్యక్రమాలలో అంటే పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం కానీ, దాన ధర్మాలు చేసుకోవడం కానీ, ఇలాంటి ధార్మిక పరమైన ధర్మానికి సంబంధించిన కార్యక్రమాలలో మీరు పాల్గొనడం జరుగుతుంది. తరువాత వ్యాపారంలో కొత్త పెట్టుబడులు మీకు సమకూరుతాయి. అంటే మీకు ఎదురు వచ్చే అవకాశం కనబడుతోంది. లేదా మీరు పెట్టుకోవాలి అని అనుకున్నప్పుడు ఈ రోజు చాలా మంచి రోజు కాబట్టి మీరు వ్యాపారాన్ని విస్తరించడం కానీ, లేదంటే వ్యాపారంలో ఎక్స్పాన్షన్ కోసము కొత్త పెట్టుబడులు పెట్టుకున్నా మీకు అధిక లాభాలు వచ్చేటట్టుగా ఉంది. ఈ రాశిలో ఉండే స్త్రీలకి, పురుషులకి, ఆయా రంగాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ రోజు చాలా యోగ్యదాయకంగాను, లాభదాయకంగాను ఉంది. పారిశ్రామిక వర్గాలకు విశేషంగా రాణిస్తుంది. ఈ రోజు ప్రారంభంలో కొంచెం శ్రమ అధికంగా కనపడుతుంది. అయినప్పటికీ పర్వాలేదు. గతంలో బంధువుల్లో వివాదాలు ఏవైనా ఉంటే కనుక సమసిపోయి వారు మీకు అనుకూలంగా మారే అవకాశం కనబడుతోంది. మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు, తెలుపు, గ్రే కలరు అంటే బూడిద రంగు కలర్ అన్నమాట. ఈ రంగు వస్త్రాలను ధరించి మీరు ఏదైనా కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలనుకుంటే వాటిని మీరు ఈ రోజు శ్రీకారం చుట్టండి. మీరు పఠించవలసిన దేవుడి యొక్క స్తోత్రము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్తోత్రము. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించి అభిషేకాలు చేసుకున్నట్టయితే ఏమైనా చిన్న చిన్న ఒడిదుడుకులుంటే అవి సమసిపోతాయి. ఇవి ఈ రాశి వారికి దిన ఫలితం అండి. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారు అనుకున్న పనుల్లో కొంత చిరాకులు కలిగిస్తాయి. అయినప్పటికీ నిరాశ చెందకండి. అయితే ఆత్మవిశ్వాసంతో కనుక మీరు ముందుకు సాగినట్లయితే ఈ చిన్ని చిరాకులన్నీ అధిగమిస్తారు. శ్రమ మరింత పెరిగే అవకాశం కనబడుతోంది. బంధువులతో స్వల్ప వివాదాలు కనబడుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడండి. తర్వాత ఆలయాలను సందర్శిస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు కాబట్టి ఒక స్థిరమైన ఆలోచనను పెట్టుకోండి. నిరుద్యోగులకు కొంత నిరాశగా ఉంటుంది. ఈ రోజే కదా కాబట్టి మీరు నిరాశ పడకండి. ఈ ఒక్కరోజు తప్పించుకుంటే మరుసటి రోజు మంచి ఆశాజనకంగా ఉంటుంది. ఈ రోజు నిరాశ పడకండి. ఆరోగ్యం కొంచెం అనుకూలత లేనట్టుగా కనపడుతోంది కాబట్టి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. బంధువర్గం నుంచి కీలకమైన సమాచారం మీకు అందుబాటులోకి వస్తుంది. శుభవార్తలు వింటారు. వ్యాపారంలో లాభాలు స్వల్పంగా అందుతాయి. మీరు అనుకున్నంత కాకపోయినా స్వల్పంగా లాభాలను అందుకుంటారు. ఉద్యోగాలలో పని ఒత్తిడిలుంటాయి. రాజకీయ వర్గాల వాళ్ళకి నిరాసక్తత, నైరాస్యం కనపడుతోంది. జాగ్రత్త వహించండి. ఈ రోజు మధ్యలో శుభవార్తలు వినే అవకాశం ఉంది. మీకు వాహన యోగం కూడా ఈ రోజు ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా మంచి వాహనాన్ని ఎంపిక చేసుకోండి. మీకు కలిసి వచ్చే రంగులు నీలము, నేరేడు పండు రంగులు. ఈ రంగులను ధరించి మీరు ఏదైనా కీలకమైన పనికి వెళ్ళాలి అని అనుకున్నా, కీలకమైన పనిని ప్రారంభించాలనుకున్నా ఈ రంగు వస్త్రాలను ధరించి ఆ పనిని ప్రారంభించండి. మీరు పఠించవలసినది శివాన్ అష్టకము లేదా శివుడికి సంబంధించిన స్తోత్రాలను పఠించడం కానీ, వినడం కానీ చేయండి. శివాభిషేకము సాయంత్రము ప్రదోష కాలంలో శివాభిషేకం చేయించుకోండి. అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది. ఇది ఈ రోజు మకర రాశి వారి యొక్క దిన ఫలితము. నమస్తే. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి కొన్ని పనులు కొంత నెమ్మదిగా పూర్తి చేస్తారు. ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. మీరు అనుకున్నంత ఆదాయము ఈ రోజు వచ్చే అవకాశం ఉంది. బంధువులు, మిత్రులతో వివాదాలు గతంలో ఉంటే కనుక అవి సర్దుబాటు అవుతాయి. స్థిరాస్తి విషయంలో కొన్ని అగ్రిమెంట్లు చేసుకుంటారు. కానీ జాగ్రత్త వహించండి. విద్యార్థులకు కొత్త అవకాశాలు వస్తాయి. గృహము, వాహనము, ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. శ్రమకు తగిన ఫలితము ఈ రోజు మీకు దక్కబోతోంది. వ్యాపారాల్లో వ్యాపారస్తులు విపరీతమైన లాభాలను గడిస్తారు. ఉద్యోగాలలో అనుకూలమైన మార్పులు, మీకు అనుకూలంగా మార్పులు రావడం జరుగుతుంది. పదోన్నతులు ఉన్నాయి. మీకు రావాల్సిన ఏరియర్స్, బకాయిలు కూడా ఈ రోజు వచ్చే అవకాశం కనబడుతోంది. పారిశ్రామిక వర్గాలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వారం ఈ రోజు చివరిలో స్వల్ప వివాదాలు పొడిచూపే అవకాశం ఉంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఈ రోజును వెళ్ళదీయాలి. శారీరక రుగ్మతలు కొంచెం
కనిపించే సూచన కనపడుతోంది. ఆ దిశగా జాగ్రత్తలు వహించండి. మీకు కలిసి వచ్చే రంగు తెలుపు రంగు. ఆదిత్య హృదయాన్ని పఠించండి. ఆ చిన్ని చిన్ని చిరాకులు కూడా మీకు తొలగిపోతాయి. ఇది ఈరోజు కుంభరాశి వారికి దినచర్య విశేషమైన ఫలితము. నమస్తే. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారు గతంలో కన్నా ఆర్థికంగా మెరుగుపడతారు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. కుటుంబ బాధ్యతలు చాలా సమర్థవంతంగా నిర్వహిస్తారు. సేవా కార్యక్రమాలపై ఒకంత ఆసక్తి ఎక్కువగా కనబడే అవకాశం ఉంది కాబట్టి సేవా కార్యక్రమాలపై దృష్టి పెట్టండి. చిన్ననాటి మిత్రులను కలుసుకొని మంచి చెడ్డ విచారిస్తారు. ఆలయాలను సందర్శిస్తారు. కొత్త పరిచయాలు మీకు ఏర్పడతాయి కాబట్టి వారి ద్వారా మీకు అత్యంత ఉత్సాహాన్ని కలిగించే అవకాశం కనబడుతోంది. వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారస్తులకు వ్యాపారాల్లో మంచి లాభాలు వస్తాయి. ఉద్యోగాలలో ఉద్యోగస్తులకు మంచి గుర్తింపు కూడా ఈ రోజు మీకు దక్కుతుంది. ఈ రోజు మధ్యలో అంటే స్వల్ప అనారోగ్య సూచన ఉంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి. ధన వ్యయం కూడా కనబడుతోంది కాబట్టి ఎక్కడ ఖర్చు పెట్టాలి ఎక్కడ ఖర్చు పెట్టకూడదు అనేది ఈ రోజు ఆచితూచి వ్యవహరించండి. ఈరోజు మీరు పఠించవలసినది విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి. మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు, నీలము, ఆకుపచ్చ, తెలుపు. ఈ రంగులు ఉపయోగించుకొని మీరు ఏదైనా విశేషమైన పనికి కానీ లేదా కీలకమైన పనులకు వెళ్ళాలి అని అనుకుంటే ఈ వస్త్రాలను ధరించి వెళ్ళినట్టయితే కనుక మీకున్న ఆటంకాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. ఇది ఈరోజు మీనరాశి వారికి దిన ఫలితము. నమస్తే.